నాగార్జున యూనివర్సిటీలో ఆర్కిటెక్చర్ స్టూడెంట్ రిషితేశ్వరి ఆత్మహత్య కేసులో ఏం జరిగింది? గుంటూరు జిల్లా కోర్టు ఎందుకు కొట్టేసింది? 10 ఏళ్ల విచారణలో బయటకొచ్చిన నిజానిజాలేంటి? మృతురాలి తల్లిదండ్రులు ఏమంటున్నారు? తోటి విద్యార్థుల ర్యాగింగ్ కారణంగా 2015 జూలై 14న నాగార్జున యూనివర్సిటీ విద్యార్థిని రిషితేశ్వరి ఆత్మహత్య చేసుకుంది. ర్యాగింగ్ వల్లే చనిపోతున్నానని సూసైడ్ నోట్ రాసింది. అప్పట్లో ఈ సంఘటన సంచలనం సృష్టించింది. పెదకాకాని పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. దీనిపై వర్సిటీలో పెద్ద ఎత్తున ఉద్యమాలు జరిగాయి. రిషితేశ్వరి ఆత్మహత్య చేసుకోలేదని, ఆమెను హత్య చేశారని ఆరోపించారు. నిందితులను కఠినంగా శిక్షించాలన్న డిమాండ్ వినిపించింది. ర్యాగింగ్ చేయడమే కాకుండా లైంగికంగా వేధించారని విద్యార్థి సంఘాలు ఆరోపించాయి. దర్యాప్తు జరుగుతున్న క్రమంలో కొందరిని అరెస్టు చేసి జైలుకు పంపించారు. 2015 నుంచి ఈ కేసును కోర్టు సుదీర్ఘంగా విచారించింది. అయితే ప్రేరేపిత హత్య అనే కోణంలో సరైన సాక్ష్యాధారాలు చూపించలేకపోయారన్నది న్యాయస్థానం మాట. అందుకే కేసును కొట్టివేస్తున్నట్లు ప్రకటించింది. అయితే ఆత్మహత్య చేసుకునేలా వేధించిన వారి పేర్లు డైరీలో ఉన్నాయని అమ్మాయి పేరెంట్స్ అంటున్నారు. తనను ఏ విధంగా వేధించారో ఆ డైరీలో ఉందని చెబుతున్నారు. ఫిర్యాదు చేసిన ప్రిన్సిపాల్ బాబురావు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. గుంటూరు కోర్టు ఇచ్చిన తీర్పును తప్పుపట్టేంత పెద్దవాళ్లం కాదంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇది నార్మల్ సూసైడల్ కేసుని స్వప్రయోజనాల కోసం ఈ కేసులో ఏ సంబంధం లేని ఒక అమాయకులైన ముద్దాయిలుగా చేసి వాళ్ళు చాలా మెరిట్ స్టూడెంట్స్ కాలేజీలో ఎంటైర్ కేస్ ఆఫ్ ప్రాసిక్యూషన్ రికార్డు ప్రకారమే దీని ప్రకారమే వీళ్ళకి సంబంధం లేదని చెప్తూ వీళ్ళని అన్యాయంగా ఇరికిచ్చి ఆ రోజునాడు చేతులు దులుపుకున్నారు. 2015లో ఆర్కిటెక్చర్ కళాశాల ప్రిన్సిపల్ బాబురావు అనధికారికంగా తనకు నచ్చిన చోట ఫ్రెషర్స్ డే పార్టీ నిర్వహించారని ఆరోపణలు వచ్చాయి. ప్రిన్సిపల్తో పాటు పలువురు విద్యార్థులు లిక్కర్ తాగారని, అనంతరం విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించారని ఆరోపించారు. దీనిపై కేసు నమోదైంది. అయితే రిషితేశ్వరి కేసులో ప్రాసిక్యూషన్ చేసేందుకు 2022 జూలైలో స్పెషల్ పీపీగా గుంటూరుకు చెందిన సీనియర్ న్యాయవాది వైకేలను నియమించారు. అప్పటి వరకు ఆ కేసులో జరిగిన పురోగతిని, సాక్షుల వాంగ్మూలాన్ని నమోదు చేసిన పత్రాలతో పాటు ఇతర అంశాలపై ఆయన అధ్యయనం చేశారు. చివరకు సరైన సాక్ష్యాలు లేవని కోర్టు ఈ కేసును కొట్టివేసింది.